సినిమా యాక్టర్ల డ్రగ్ కేసు అనేది దేశవ్యాప్తంగా అంటే 2 తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా ఒక చర్చకి దారితీసింది. ఒక పీక్ తీసుకెళ్ళిన తర్వాత దాన్ని ఎందుకు చంద్రబాబు గారు కావచ్చు లేకపోతే అకున్ సబర్వాల్ కావచ్చు ఎందుకు అలా స్టాప్ చేయాల్సి వచ్చింది? ఇప్పటికీ ఒక పెద్ద అది మిస్టరీగా ఉంది. ఎంత మిస్టరీ ఉన్నా ప్రజలందరికీ తెలుసు. దీని వెనకాల ఏ కారణాల వల్ల వీళ్ళు ఈ మాదక ద్రవ్యాలు ఈ ఫిలిం స్టార్స్ మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసి ముగించారు, ఆకస్మికంగా ముగించారు. ఛార్జ్షీట్లో బలం లేని ఛార్జ్షీట్స్ పెట్టారు. ఇవన్నీ అందరికీ తెలుసు. అప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం పొరపాటు చేసింది. అది మంచి సువర్ణ అవకాశం. అంటే ముఖ్యంగా ఫిల్మ్ యాక్టర్స్నే నేను టార్గెట్ చేయట్లేదు. ఎందుకంటే మాదక ద్రవ్యాలు తీసుకోవడం కేవలం ఫిల్మ్ యాక్టర్స్కే కాదు, ఇతర సెక్టార్స్ వాళ్ళందరూ కూడా అది పరిపాటిగా మారింది. కానీ ఇది గ్లామర్కు వాళ్ళు చెప్పారు దర్యాప్తులో, మేము ఎందుకు తీసుకుంటున్నామంటే మా గ్లామర్కి ఇది అవసరము, మేము ఎంత ఛాలెంజ్ గురుతో ఈ గ్లామర్ వరల్డ్లో మాకు చాలా స్ట్రెస్ ఉంటుంది, మరి మాకు ఈ మాదక ద్రవ్యాల ద్వారా మాకు కావలసిన పోషణ ఇస్తుంది, దురదృష్టశాస్తు ఇది పోషణ ఇస్తుంది, ఇలాంటి సైకలాజికల్గా వాళ్ళకు సపోర్ట్ కావాలి, దీనికి బానిసలు అయ్యారు. వాళ్ళు చాలామంది చెప్పారు, ఒక ఫిల్మ్ స్టార్ని దర్యాప్తు చేస్తే వాడు వేరే వాడి పేరు చెప్తాడు, వాడని పడితే వాళ్ళని పిలిస్తే దర్యాప్తు చేస్తే వాడు వేరే వాళ్ళ పేరు చెప్తారు. అలాగా ప్రతి వాళ్ళు ఈ సంఖ్య పెరిగిపోయింది. ఇది సో సంఖ్య పెరిగిపోయిన తర్వాత తర్వాత తెలిసింది ఇది ఆల్మోస్ట్ ఎంటైర్ ఇఫ్ నాట్ కంప్లీట్ మేజర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది ఫిల్మ్ సెక్టర్. ఫిల్మ్ సెక్టర్ ఒకటే కాదు, ఈవెన్ ఇండస్ట్రియల్ సెక్టర్, మరి పాలిటీషియన్స్ చిల్డ్రన్ ఉన్నారు, హై లైఫ్కి అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. మా దగ్గర ఎక్కడ సార్ అనేక మంది అంటే పూరి జగన్నాథ్ లాంటి దర్శకులను పిలిపించారు, ముమైత్ ఖాన్, తర్వాత చార్మి, తర్వాత అవునండి. అది నేను అనుకుంటాను కొంచెం ఆ ఫిలిం సెక్టర్ కూడా కొంచెం అపఖ్యాతికి గురైన విషయం, అది వాస్తవం అండి. దాంట్లో కొంచెం వాళ్ళంతా వెలుగులో తీసుకురాకుండా వాళ్ళ మీద దర్యాప్తు దర్యాప్తు చేయవలసి ఉంది. కానీ ఇంత హై డెసిబుల్ పబ్లిసిటీ ఇవ్వటం ద్వారా నేను అనుకుంటాను ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలు పొరపాటు చేశారని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఎందుకంటే తర్వాత చూసాం కేవలం ఫిల్మ్ సెక్టర్ ఒకటే కాదు, అనేకమైన సెక్టర్స్ ఉన్నారు. వేరెవర్ దెర్ ఈజ్ మనీ, బిగ్ బడా నేతలు ఉన్నారు, ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, ఇన్వెస్టర్స్ ఉన్నారు, హై లైఫ్కు అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు. సో కేవలం ఫిలిం సెక్టార్ని బూచిగా చూపించటం ద్వారా నేను కొన్ని పొరపాట్లు చేశారనిపించింది. అప్పుడు ఉద్దేశం ఏంటంటే బహుశా ఈ ఫిలిం స్టార్స్ని ఎంక్వైరీ చేస్తే ఇతర సెక్టర్స్ దారిలో వస్తారని, ఇతరులు అందరు దారిలో వస్తారని అనుకున్నాం. కానీ దురస్కర విషయం ఏంటంటే ఆ దర్యాప్తుని సరైన రీతిలో కొనసాగించకపోవటం. ఇనిషియల్లో బాగా చిత్తశుద్ధితో పనిచేసాం అందరూ, కానీ పొలిటికల్ ప్రెషర్, చిత్తశుద్ధి లేనిదే ఏ దర్యాప్తు కూడా ముందు సాగదు. ఎందుకండి అంత హడ్లిస్ ఎందుకు వచ్చినాయి? అంత గవర్నమెంట్ సిస్టమ్ అలాంటిది కదండి. ఇప్పుడు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, చాలా వరకు పెద్ద ప్రకటనలు చేశారు ఆ రోజున, ఎవరిని విడిచిపెట్టేది లేదని. అరే రాజకీయ నాయకులు ప్రకటనలకే పరిమితం అవుతారు తప్ప వాళ్ళ చిత్తశుద్ధి ఉందా? వాళ్ళు ఈ అప్పుడు ఫిలిం స్టార్ ఉదంతం వెలుగులో వచ్చినప్పుడు ఇంకా మూలాల్లో వెళ్ళటానికి మేము ప్రయత్నిస్తుంటే కొన్ని నిజమైన విషయాలు బయటకు వచ్చాయి. అది బహుశా పొలిటికల్ అథారిటీస్కు నచ్చలేదేమో. ఇక్కడే దీన్ని ఆపపోతే ఇది ఏ రకంగా వ్యాపించబోతుంది, మొత్తం సమాజానికి వ్యాపించే అవకాశం ఉంది. వెలుగులో వస్తే ఏమవుతుందంటే సూపర్ స్టార్స్ లాగా వెలుగుతున్న స్టార్స్ దగ్గర నుంచి రకుల్ ప్రీత్ సింగ్ దగ్గర నుంచి నమ్రతా శిరోడ్కర్ దగ్గర నుంచి అనేక మందిని అసలు నిజంగా దేశవ్యాప్తంగా ఒక దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని వైపు చూసే పరిస్థితి వచ్చింది. అందుకు ఇక్కడ మొదలుపెట్టిన ప్రక్షాళన, మంచి ఉద్దేశంతో పెట్టిన ప్రక్షాళన, దాన్ని కొనసాగించలేకపోయాం. రాజకీయ కన్విక్షన్ లేకపోతే, చిత్తశుద్ధి లేకపోతే ఏది చేయలేదు. ఇప్పుడు బ్యూరోక్రాట్స్ వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేస్తారు, పోలీస్ శాఖ వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేస్తారు. మరి దురదృష్టశాస్తు మళ్ళీ జ్యుడిషియరీ కూడా కొన్ని సందర్భాల్లో జోక్యం చేసుకొని మీరు అడిగిన వివరాలు ఇవ్వలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు మీరు ఎందుకు పూర్తి వివరాలు ఇవ్వలేదు? వాళ్ళు కూడా వచ్చారు, నార్కాటిక్స్ సంస్థలు. ఇక్కడ అరకోరమైన ఛార్జ్షీట్లు ఫైల్ చేశారు. ఆ ఛార్జ్షీట్లు నిలవదు. కాబట్టి దానికి కారణాలు అనేకమైన ఉన్నాయి. వీళ్ళకి పరిజ్ఞానం లేక, వీళ్ళ పరికరాలు లేక,
కేంద్ర ప్రభుత్వం యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ వాళ్ళకు కావాల్సిన పరిగ్రహం స్టేట్ గవర్నమెంట్కి లేదు. మరి కేంద్ర శాఖ వాళ్ళ అధికారులు కూడా ఇక్కడ వచ్చారు, ఇక్కడ వచ్చేసి వాడిని వివరాలు అడిగారు. కానీ కూడా మరి రాజకీయ ఒత్తిడి వల్లనండి, మరి ఇతర ఒత్తిడిల వల్ల ఇది ముందుకు తీసుకువెళ్ళలేము. చంద్రబాబు గారు చిన్న తీగను పట్టుకొని పెద్ద డొంకను బయట పెట్టడానికి చేశారు. అది సినిమా పరిశ్రమ కావచ్చు, దాంతో ఇంకా మీరు ముందుకెళ్ళి ఉంటే పొలిటికల్ వరకు వెళ్ళి ఉండేవారు, ఖచ్చితంగా పోయేది. కానీ ఒక్కసారిగా మీరు ఆ మిస్టరీని ఆఫ్ చేయటం వల్ల, అంటే కీలకంగా ఒక బాస్గా ఉండే మీరు చంద్రబాబు కావచ్చు, లేకపోతే మీ తర్వాత ఆఫీసర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అకున్ సబర్వాన్ కావచ్చు, బదనాం కాలేదా? ఖచ్చితంగా బదనాం అయింది. ఎందుకంటే నైతికంగా మేము మా యొక్క అస్తిత్వాన్ని కోల్పోయాం. నిరాముఖంగా నేను చెప్తున్నాను, ఈ వాస్తవాలు తెలియాలి. ఎందుకంటే శాఖకున్న చిత్తశుద్ధితో పనిచేసే అధికారులు ఉన్నారు. కానీ కొన్ని సందర్భాల్లో మేము వి వర్క్ ఇన్ ద సిస్టమ్ కాబట్టి వీ హ్యావ్ అవర్ ఓన్ లిమిటేషన్స్. మాకున్న పరిమితుల్లోనే పనిచేస్తాం. కొన్ని సందర్భాల్లో అధికారులని, వాళ్ళకి ఇష్టం లేని అధికారులని బదిలీ చేశారు. బదిలీ చేసేసి వాళ్ళ ఇష్టమైన అధికారులను అక్కడ పెడతారు. తర్వాత ఆ కేసు యొక్క దర్యాప్తుని నీరుగార్చే విధంగా చేస్తారు. ఇదిలో సిస్టంలో ఉన్న లొసుగులు ఇవి. సిస్టమ్ ఈ రకంగా సిస్టమ్ని వాళ్ళు వాడుకుంటున్నారు. ఎందుకు వాడుకుంటున్నారు? కమేపీ ఏమైంది? కొల్లగొట్టాం మనం. ఇవాళ దాని యొక్క ప్రభావం ఎంతవరకు పోయింది? పిల్లల యొక్క భవిష్యత్తు, ఉజ్వలమైన భవిష్యత్తుని తాకట్టు పెట్టాము. ఇవాళ ఏం చేసినా తీసుకుంటే వాళ్ళనే ఏమీ చేయలేదు, మాకేమి చేస్తారు? ఆ పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క పరిపత్యానండి, వాళ్ళ రాజకీయ నేతల యొక్క అండదండలతో వాళ్ళు మేము ఏమైనా చేసుకోవచ్చు, మేము చట్టానికి మేము చుట్టాలు, ఎవరు కూడా చుట్టాలు కాదు, కానీ వాళ్ళ ఇష్టానుసారంగా చేశారు. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. ఇది మళ్ళీ ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదు. ఏ దర్యాప్తు చేసినా దాన్ని దృఢంగా పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి అధికారులకి. స్వేచ్ఛ ఇవ్వరు. తద్వారా దాన్ని ఏదో రకంగా నేరుగా లేకని పరోక్షంగా ఆ దర్యాప్తుని నీరుగార్చే విధంగా అధికారులను బదిలీ చేయటం, వాళ్ళకి కావాల్సిన నిధులు ఇవ్వకపోవటం, వాళ్ళకి కావాల్సిన ఆర్డర్స్ ఇవ్వకపోవటం, మరి ప్రాసిక్యూషన్కు కావాల్సిన మెటీరియల్, ఒక ఇర్రెఫ్యూటబుల్ ఎవిడెన్స్ గ్యాదరింగ్లో కూడా తూట్లు పొడిచారు ఇవాళ. మరి అప్పుడు ఏం నిలుస్తుంది ఆ కేసు? కోర్టులు కూడా అన్నాయి, ఇదేంటి ఇలాంటి కేసులు ఎందుకు తీసుకొస్తున్నారు? ఇన్ఫ్యాక్ట్ మాదక ద్రవ్యాల మీద కన్విక్షన్ రేట్ ఈజ్ వెరీ వెరీ పువర్. చాలా పువర్. ఎందుకు పువర్ మనం అర్థం చేసుకోవచ్చు. సో మనస్తత్వాలు మారాలి, మన ఆలోచనలు మారాలి. మాదక ద్రవ్యాలు కదా తీవ్రమైన తీసుకోవటం, అది ఒక తీవ్రమైన నేరమనిగా పరిగణించి మన దేశ యొక్క భవిష్యత్తు కూడా అందులో ముడిపడి ఉంది.